నరకం. నరకం అంటే ఎవ్వరూ లేకుండా తన వాళ్ళంటూ చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా జీవితం సాగించడం నరకం. వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికి తెలియదు. తినడం కోసం బతుకుతున్నాడా లేదా బతకడానికి తింటున్నాడా అని వాడికి అర్థం అవ్వదు. అలాంటి బతుకు నరకం. నాకు ఎవరూ లేరు అనుకుంటే వాడు కొద్ది గొప్ప కొంత సంతోషంగా ఉండగలడు, కానీ ఆ బతుకు నరకమే. అంతకంటే దారుణమైన నరకం ఏదయ్యా అంటే అందరూ ఉంటారు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, తల్లిదండ్రి, పిల్లలు. బెల్లం చుట్టూ ఈగల వాళ్తాయి చూసారా, అలాగా అతను కొంచెం సంపాదనలో ఉన్నప్పుడు అందరూ ఈగలా వాళ్తారు. చాలా కాలం ఈ హవా నడుస్తుంది, రిటైర్డ్ అవుతాడు, ఆదాయం తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఒంటరితనం వస్తుంది. ఇంకా అప్పుడు అందరూ ఉండి కూడా ఏమీ లేనివాడైపోతాడు. ఎవరో పలకరించరు, బంధువులు దూరంగా ఉంటారు, పిల్లలకి రెక్కలు వచ్చేస్తాయి, స్నేహితులు పలకరించరు, ఎవరూ పలకరించరు. చివరికి భార్య కూడా గోడ మీద పిల్లి వాటం, అంటే కొంత ఇటు కొంత పిల్లల వైపు. అటువంటి పరిస్థితిలో అందరూ ఉండి కూడా ఎవ్వరూ కూడా పట్టించుకోని జీవితం భూలోక నరకం. అంటే అన్నీ ఉండి కూడా అల్లుడి నోట్లో శని ఉందని ఎవరైనా శుభకార్యాలు పిలుస్తారేమో, ఎవరైనా ఫోన్ చేస్తారేమో, ఎవరైనా కౌరవందారేమో, ఎవరైనా ఇంటికి వచ్చి పలకరిస్తారేమో, ఇలా రోజు గడిపేస్తాడు. చివరికి నిరాశే, నిస్పృహే, చాలా డిప్రెషన్లోకి వెళ్తాడు. కానీ ఆశ, పోనీ మర్నాడు చూద్దాం, ఇంకా చూద్దాం అని ప్రతిరోజు ఆశ పెట్టుకోవడం, నిస్పృహతోటి నరకం అనుభవించడం. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేనివాడు భూలోక నరకం అనుభవిస్తాడు. మళ్ళీ ఇది పోయిన తర్వాత వేరే నరకం, అది తర్వాత మాట. భూలోకంలోనే నరకం వస్తాడు. అటువంటి నరకం ఎవ్వరికి రాకూడదని కోరుకుంటాం.